ఈరోజు మన ఆర్యవేద ప్రచార సంఘ భవనం గాజువాకలో ఉన్నటువంటి ఈ యొక్క యజ్ఞ మండప సమీపంలో ఉన్నటువంటి తిరుమల లక్ష్మణరావు గారు, రవికుమార్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, వారి సతీమణి పాల్గొనడం జరిగింది. మరియు ఈరోజు మన ఋగ్వేద శతకంలోని భాష్యాలు ఈరోజు 2 మంత్రాలకి వాటి అర్థాలు తెలుసుకుంటూ మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు సంకలనపరిచినటువంటి ఋగ్వేద శతకంలో ఋగ్వేదం 8వ మండలం, ఇది 71వ సూక్తం, 1వ మంత్రం. విషయం: పరమేశ్వర, మమ్ము శత్రువుల నుండి కాపాడుము. ఓం త్వన్నో అగ్నే మహోభిః పాహి విశ్వస్య హరాతేః ఉదద్విషో మత్తస్య. అగ్నే, హే ప్రకాశ స్వరూప ప్రభో, త్వం, నీవు, నహ, మమ్ములను, విశ్వస్య, ప్రపంచమందలి సకల, హరాతేహే, శత్రువుల నుండి, ఉత, మరియు, మత్తస్య, మనుష్యజాతి, ద్విషః, శత్రువుల నుండి, పాహి, రక్షించుము. మహోభిః, ఉత్తమ సుఖ సాధనముల ఐశ్వర్యములన ఒసగి మమ్ము పాలించుము. ఇది ఈ ఋగ్వేద మంత్రం యొక్క పదార్థము. ఇప్పుడు భావార్థము. ఓ ప్రకాశ స్వరూప పరమేశ్వర, నీవు మమ్ములను శత్రువుల నుండి రక్షించుము, మరియు మనుష్య జాతిని ద్వేషించు, ఇతరుల ధన సంపదలను, అధికారమును, హక్కులను చేజిక్కించుకుని దుష్టుల నుండి కాపాడుము. ఉత్తమ సుఖ సాధనములను, ధన వైభవములను ఒసంగి పాలించుము అనేది ఈ మంత్రం కావాలి. ఇందులో ఏం చెప్తున్నారు? పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం ఏంటంటే శత్రువుల నుంచి రక్షించమని. అలాగే ఇతర మతస్థులు మానవులను కూడా ద్వేషించేవాళ్ళు ఉన్నారు. అలా మానవులను ద్వేషించే వాళ్ళని కూడా, వాళ్ళ నుంచి కూడా మమ్మల్ని రక్షించు, మా ధన సంపదలు రక్షించు, అధికారాన్ని చేజిక్కించుకునే వాళ్ళ నుంచి కూడా మమ్మల్ని కాపాడు. ఆ రకంగా మాకు ఉత్తమ సుఖ సాధనను ఇచ్చి ధన వైభవం నొసంగి పాలించుము అనేది ఈ మంత్రము. తర్వాత ఋగ్వేదం 8వ మండలం 72వ సూక్తం 1వ మంత్రం. విషయం: యజ్ఞ కర్మ విధానము, బ్రహ్మ కర్తవ్యము. ఇప్పుడు ఈ దేవయజ్ఞం అనేది మనం గత 5 ఏళ్ల నుంచి గాజువాకలో ఆర్యవేద ప్రచార సంఘంలో చేస్తున్నాము. ఈ యజ్ఞం గురించి ఆ విధానం ఏదో ఇందులో చెప్తున్నారు. అలాగే బ్రహ్మ కర్తవ్యం. ఓం హవిష్కృణుధ్వమా గమదధ్వర్యు వనతే పునః విద్వాస్యవ్రశాసనం ప్రశాసనం. ఓ మనుష్యులారా, యజ్ఞమునకై హవిహి, నెయ్యి, శాకల్యము, హోమకుండము ఈ మొదలైన వస్తువుల్ని కృణుధ్వం, సిద్ధము చేయుడు. అగమత్, అందరూ రావాలి. అధ్వర్యుడు ముఖ్య యాజకుడు అనమాట. అధ్వర్యుడు అంటే పునః, మరలా పరమాత్మను వనతే, అభిషించాలి. అస్య, ఈ యజ్ఞముని యొక్క ప్రశాసనం, విధానాన్ని విద్వాన్, ఎరిగిన వ్యక్తి బ్రహ్మస్థానం అధిష్ఠించునుగాక. ఈ యజ్ఞం చేసేవాళ్ళు బ్రహ్మస్థానం అధిష్ఠిస్తారని వేదమంత్రం చెప్తుంది. ఇది పదార్థము ఇప్పుడు మనం తెలుసుకున్నది. ఇప్పుడు భావార్థము. యజ్ఞము ప్రారంభమగుటకు పూర్వము కావలసిన యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకొని అందరినీ ఆహ్వానించి అధ్వర్యుడు ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసనాదులను ఆరంభించవలను. ఇది మంత్రం యొక్క భావార్థం. యజ్ఞానికి కావాల్సిన అన్నీ ముందుగా సమకూర్చుకోవాలి. అలాగే అక్కడికి రావడానికి ఎవరెవరిని ఆహ్వానించాలో ఆహ్వానించాలి. ఆ యజ్ఞం ఆరంభంలో ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసనాలు ఇవి కూడా చెయ్యాలి.
ఈ చేయవలసిన యొక్క ఎవరంటే అధ్వర్యుడు, హోత, ఉద్గాత, బ్రహ్మ, యజ్ఞాచార్య, అధ్వర్యుడు అని వీళ్ళు ఉంటారన్నమాట. అన్ని వైపులా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుని చేస్తారు. అందులో అధ్వర్యుడిది ఏంటంటే వీటన్ని ఏర్పాటు చేసుకోవడం. ఓం ఇతి శం.